అయితే సుగాలి ప్రీతి మదర్ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టింది కదా. మా కేసుని కేవలం రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే వాడుకుండు లేదా అసత్య ప్రచారాలు చేసిండు అని ఇప్పుడు దాని గురించి మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం మాట్లాడుకుందాం. 2017 ఆగస్టు 19న కర్నూలు జిల్లాలో రామలింగారెడ్డి హై స్కూల్లో అనుమానాస్పదంగా ఫ్యాన్కి ఉరేసుకొని ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి చనిపోయింది. స్కూల్ మేనేజ్మెంట్ మరియు పోలీసులు అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది అని చెప్పారు. కానీ తల్లి సుగాలి పార్వతి గారు మాత్రం నా కూతుర్ని రేప్ చేసి మరీ చంపేశారు అని కేసేసింది. అప్పుడు ప్రభుత్వంలో ఉంది టీడీపీ పార్టీ. సీఎం చంద్రబాబు నాయుడు గారు, అప్పటి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు, ఆయన టీడీపీ నాయకుడే. టీడీపీ గవర్నమెంట్లో ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు. 2019 మేలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. గవర్నమెంట్ ఫామ్ చేసి 5 months అయినా సరే కేసుని పట్టించుకోకపోవడంతో సుగాలి ప్రీతి వాళ్ళ మదరు అక్టోబర్ 23, 2019లో పవన్ కళ్యాణ్ గారిని కలిసి కేసు గురించి మొత్తం పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది. మమ్మల్ని కాంప్రమైజ్ అవ్వాలని, చాలా మంది నాయకులు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని, కాంప్రమైజ్ అయితేనే జగన్ దగ్గరికి తీసుకెళ్దామని, లేదంటే ఇట్లనే రోడ్ల మీద పడి ఉండాల్సి ఉంటుందని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు ఆమెను ఒత్తిడి చేశారని చెప్పింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారికి చాలా మర్యాదపూర్వకంగా కేసుని టేకప్ చేసి సాల్వ్ చేయాలని కోరారు. ఇది చమ్మి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు సహకరించకుండా అక్యూజ్డ్ వాళ్ళతో కుల్లోడ్ అయిపోయి మాకు డబ్బులు ఇచ్చి ఆశ చూపించి మమ్మల్ని కాంప్రమైజ్ కమ్మని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మా కర్నూలులో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలకు ఇదే అండి, మమ్మల్ని కాంప్రమైజ్ అయితే జగన్ దగ్గర తీసుకెళ్తారంట. మేము కాంప్రమైజ్ కాకుండా మేము కూడా వాళ్ళతోనే ఇట్లనే రోడ్ల మీద ఉండాలని జన్ పార్టీ తరపు నుంచి కూడా నేను విజ్ఞాపన ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారికి కూడా అసలు ఏం జరిగింది ఏంటి, దానికి వారికి చేసిన వ్యక్తులకు శిక్ష పడేలాగా ప్రత్యేకించిన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞాపన, నా విన్నపం. 2020 ఫిబ్రవరి 8న సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఏం చెప్తుండో చూడండి. కర్నూలు ఇన్ఛార్జ్ అయిన అనిల్ కుమార్ యాదవ్ గారిని 2 సార్లు కలిసి కేసు గురించి చెప్తే, యూ చీప్ పీపుల్ అని తిట్టడమే కాకుండా కేసు ఏమైనా మా గవర్నమెంట్లో జరిగిందా లేదా మా జగన్ గారు ఏమైనా నిందితులను కాపాడుతున్నారా అని చెప్పారని చెప్పింది. అనిల్ కుమార్ యాదవ్ గారికి మా సమస్య అంతా ఇంత ఫైల్ తీసుకొని మేము 2 సార్లు కలిసామండి. ఆయన అంటే మేము మా హయాంలో జరిగిందా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిందితులు కాపాడుతున్నారని చెప్తున్నారు. కర్నూలులో ఉన్న ఏ అధికారులకు పట్టడం లేదు, కర్నూలులో ఉన్న ఏ నాయకులకు పట్టడం లేదు. నా కూతురు బాధ. 2020 ఫిబ్రవరి 12న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినందుకే కదా గవర్నమెంట్ నుంచి మీకు రెస్పాన్స్ వచ్చింది. మీకు 10 లక్షల మనీ, 5 lakhs ల్యాండ్, ఒక హౌస్ సైట్, గవర్నమెంట్ జాబ్ ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 2020 ఫిబ్రవరి 19న గవర్నమెంట్ కేసుని సిబిఐకి ఇస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు దానికి థ్యాంక్స్ కూడా అని చెప్తూ జగన్ గారికి ట్వీట్ కూడా పెట్టారు. 2020 ఫిబ్రవరి 27న కేసు సిబిఐకి ఇచ్చేస్తామని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పేశారు. కానీ 2020 నుంచి 2026 వరకు కేసు అసలు సిబిఐకే ఇవ్వలేదని, దొంగ జీవోలు పాస్ చేశారని, మమ్మల్ని మోసం చేశారని, సిబిఐ ఆఫీస్కి వెళ్తే ఇవన్నీ పనికిరాని జీవోలు అని చెప్పారని స్వయంగా పార్వతి గారే చెప్పారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీస్ కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా పీసీ కేసుని పట్టించుకున్న వారే లేరని, అసలు ఈ ఇన్సిడెంట్ ఉంది అని ఎవరికి గుర్తు కూడా లేదని, కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసాకే ఆయన వల్ల ఇన్ని లక్షల మందికి తెలిసిందని ఫిబ్రవరి 12, 2020లో ప్రీతి వాళ్ళ మదరే బహిరంగంగా చెప్పిండ్రు. నేను ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్తానో సుగాలి ప్రీతి గురించి నాకు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టుకున్న గెలిచి 2 సంవత్సరాల కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదని చెప్తున్నారు కదా. ఇక్కడ చూడండి, 2020 నుంచి 2024 వరకు కోర్టు హియరింగ్స్ ఎన్ని అయినాయి, 2024 నుంచి 2026 వరకు ఎన్ని కోర్టు హియరింగ్స్ అయినాయి మీరే ఒకసారి చూడండి. 2024లో పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ వచ్చాక కేసుని సిబిఐకి ఫార్వర్డ్ చేశారు. సిబిఐ ఏమో ఎవిడెన్స్ లేదని చేతులు ఎత్తేసింది. ఇన్సిడెంట్ అయ్యి దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. ఎవిడెన్స్ ని మాయం చేశారని సిబిఐ చెప్తుంది. ఎవిడెన్స్ మాయమైంది మాత్రం పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లో ఏం కాదు కదా. మీకు న్యాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పటి జగన్ గారు కానీ చేయాలి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా నా కూతురి మీద అసత్య ప్రచారం చేశారని. మీరు చెప్పారనే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అమ్మాయి రేప్ చేశారు, మర్డర్ చేశారని మీరే న్యాయం చేయాలని పోరాడారు కదా. అందుకోసమే కదా పవన్ కళ్యాణ్ గారు మీకోసం గొంతెత్తింది. పవన్ కళ్యాణ్ గారు నిందితులతో కుమ్మక్కయ్యారని చెప్తున్నారు కదా. 2017 నుంచి 2024 ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది. అప్పుడు మీకేం న్యాయం జరగలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మీకు వార్నింగ్స్ వచ్చాయని, కేసు కాంప్రమైజ్ చేసుకోవాలని, కాంప్రమైజ్ చేసుకుంటేనే జగన్ గారిని గెలవరించేలా చేస్తామని ఇలా వార్నింగ్స్ ఇచ్చారని మీరే చెప్పారు. దీన్ని బట్టి ఎవరితోనూ కుమ్మక్కయ్యారు? మొదట జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యారా, లేకుంటే వైఎస్ఆర్సీపీ వచ్చినాక టీడీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యారా? రావణ్ గారి కేసు మీద పెట్టిన శ్రద్ధ మీ కేసులో పెట్టట్లేరని చెప్తున్నారు కదా. ఇన్సిడెంట్ అయినప్పుడు టీడీపీ పార్టీ గవర్నమెంట్లో ఉంది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. మీకు న్యాయం చేస్తే వీళ్ళిద్దరి నుంచి చేయాలి, అప్పుడు శ్రద్ధ పెడితే వీళ్ళు ఇద్దరు చేయాలి.
కానీ వీళ్ళిద్దరు కాకుండా 8 సంవత్సరాల తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ పెట్టట్లేదని చెప్తున్నారు మీరు. 8 సంవత్సరాల వరకు ఎవిడెన్స్ ఉంచుతారనే గ్యారంటీ ఏడుంది? ఒక వీడియోలనేమో న్యాయం చేస్తా అని, ఇంకో వీడియోలనేమో మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారని చెప్తున్నారు కదా. 2019 నుంచి 2024 వరకు మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు కదా. అప్పుడేమైనా అధికారంలో లేరు కదా. అపోజిషన్ లో ఉండి కూడా మీకు న్యాయం చేకూరేలా పోరాడతాను, మీకు న్యాయం చేసేలా చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాటకు తగ్గట్టుగానే ఆయన పోరాడాడు. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అన్యాయాలు చేశారో మాట్లాడుకుందాం. సుగాలి ప్రీతి అనే కేసుని కర్నూలు వరకు కూడా ఎవరికి తెలియదు. 2 లక్షల మంది మధ్యలో నడుస్తూ దాన్ని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లింది పవన్ కళ్యాణ్ గారు చేసిన మొదటి తప్పు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల తర్వాత కూడా మీకు న్యాయం దొరకకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే మీ సైడ్ నిలబడతానని, మీకు న్యాయం చేకూరేలా పోరాడతానని మాట ఇవ్వడం రెండో తప్పు. మీ కేసుని గవర్నమెంట్ కు తెలిసేలా చేసి గవర్నమెంట్ నుంచి 10 లక్షల క్యాష్, 5 ఎకరాల ల్యాండ్, ఒక గవర్నమెంట్ జాబ్, ఒక హౌస్ సైట్ ఇప్పించేలా చేసేది పవన్ కళ్యాణ్ గారి మూడో తప్పు. 2017 నుంచి 2019 వరకు సిబిఐకి వెళ్ళని కేసు 2020 ఫిబ్రవరి 12న ఆయన పెట్టిన మీటింగ్ వల్ల సిబిఐకి ఇస్తామని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పింది. ఫిబ్రవరి 27న అలా చెప్పేలా చేసింది పవన్ కళ్యాణ్ గారి నాలుగో తప్పు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక కేసు కోసం పోరాడితే మీ మీద, జన సైనికుల మీద పవన్ కళ్యాణ్ గారిని దూషించడం కానీ, రిటర్న్ కేసులు పెట్టడం కానీ జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు మరియు జన సైనికులు స్టాండ్ తీసుకొని మీకోసం నిలబడడం పవన్ కళ్యాణ్ చేసిన 5వ తప్పు. రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మా కేసుకు, మా కుటుంబానికి, తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి, హర్షద్ గారికి, బాలసుందరం గారికి, ఇలా మా వెనకాల ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో, ఎన్ని నష్టాలు చేశారో, కేసును ఎంత నీరు గార్చారు. 2024 గవర్నమెంట్ ఫామ్ అయినాక జూలైలో మిమ్మల్ని ఆఫీస్ కి పిలిచి పరామర్శించింది ఆయన చేసిన తప్పు. పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ వచ్చాక 2025 కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది ఆయన చేసిన అతిపెద్ద తప్పు. మన జగన్ గారిని కలిసి మాట్లాడారని చెప్పారు కదా, అప్పటి నుంచి జగన్ గారు, జగన్ అన్నయ్య అని మాట్లాడుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాను. ఆ అన్నగారు చూపించిన ఆప్యాయత, ఈ ప్రేమ కానివ్వండి, అసలు ఆ కేసు గురించి ఇప్పటికీ కూడా మర్చిపోలేదు అన్నగారు. మనకి ఆ పీరియడ్ లో జరిగిన 2019 నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పీరియడ్ లో జరిగిన అన్ని, మీరు అప్పుడు జగన్ మీద చేసిన ఆరోపణలు అబద్ధమా, లేకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న ఆరోపణలు అబద్ధమా? ఈ వేటిని నమ్మమంటారు? 2017 నుంచి 2024 వరకు ఒక మాట వినండి, జగన్ గారిని కలిశాక ఇంకొక మాట మాట్లాడడం, ఇది దేనికి దారితీస్తుంది చెప్పండి?